స్పినాచ్ పరాటా. సో చాలా మంది పరాటా తయారు చేసుకుంటారు. సప్పర్లో పరాటా తీసుకోవడం కానీ, రైస్ తీసుకోవడం కానీ, అంటే బ్రౌన్ రైస్ లేదా హ్యాండ్ పౌండెడ్ రైస్ ఇలాంటివి తీసుకోవడం కానీ చాలా హెల్తీ, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ వీగన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలాంటి స్పినాచ్ పరాటా అన్నది వాళ్ళకి కూడా చాలా చాలా హెల్తీ. సో మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. ఇందులోకి నేను చాప్ చేసిన సన్నగా తరిగిన పాలకూర తీసుకుంటున్నాను. సో ఈ పాలకూరని మీరు గ్రైండ్ చేసి పేస్ట్ రూపంలో అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. 2 మెథడ్స్, ఏదైనా మీ ఇష్టం. ఎందుకు మనం పాలకూర తీసుకున్నాం అంటే ఫోలిక్ యాసిడ్ అనేది అధికంగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ ఫైబర్. సో ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా చాలా అవసరం. సో ఇప్పుడు మనం పాలకూరని యాడ్ చేసుకుందాం ఇందులో. సో ఎంత తీసుకోవాలి అంటే ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. సో ఒక పరాటా కాబట్టి నేను ఈ మాత్రం యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం గోధుమ పిండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ అంతేకాకుండా పొట్టుతో ఉన్నవి తీసుకోవడం చాలా మంచిది. అండ్ మనకి త్వరగా ఆకలి వేయకుండా స్టమక్ ఫిల్లింగ్గా ఉండాలి అంటే కూడా ఇలాంటి గోధుమ పిండితోని తయారు చేసుకునే పరాటా సప్పర్లోకి చాలా చాలా బెటర్. కొంచెం ఉప్పు. సో నైట్ మనం ఏం తీసుకున్నా హెల్దీగా డైజెషన్ అవ్వాలి అంటే కాస్త పాము కూడా వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు. సో స్టవ్ ఆన్ చేసుకొని తవా హీట్ చేసుకుంటాను. కొంచెం నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకుందాం. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వైట్ రైస్ని అవాయిడ్ చేయడం, మైదాని అవాయిడ్ చేయడం లాంటివి చేయాలి. సప్పర్ అర్లీగా తీసుకోవడం వల్ల మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ కూడా మనం త్వరగా టార్గెట్ చేయగలుగుతాము. అండ్ అంతేకాకుండా లేట్గా తినడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ సరిగ్గా అవ్వదు అండ్ అలాగే వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది తినేసి వెంటనే పడుకోవడం వల్ల. సో 7 o'clockకి అలా మీరు డిన్నర్ కానీ స్టార్ట్ చేసినట్టుగా అయితే చాలా చాలా మంచిది. సో కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక పరాఠా లాగా ప్రిపేర్ చేసుకుంటాను. సో జనరల్గా ఏంటంటే మనం ఇలా ఆకుకూరలు ఏవైనా పేస్ట్ లాగా చేయకుండా డైరెక్ట్గా ఇలా వేసుకునేటప్పుడు మనకి రోల్ చేసేటప్పుడు కొంచెం అన్ఈవెన్గా వస్తుంది. అదే మీరు పేస్ట్ చేసి వేసుకున్నారు అనుకోండి మనకి స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. మీ చాయిస్, మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. ఎస్పెషలీ పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం పేస్ట్ చేసి వేస్తే వాళ్ళకి తెలియదు కాబట్టి ఈజీగా తినేస్తారు. స్పినాచ్ పరాఠా రోల్ చేసేసుకున్నాము. ఇప్పుడు 2 వైపులా కాస్త ఆయిల్ వేస్తూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ దగ్గరికి వచ్చేసరికి నార్మల్ ఆయిల్ ఉంటుంది కదండి, అంటే రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది కదా, అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, లేదు అంటే నార్మల్ ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు, నాట్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్, ఎందుకంటే అది మనం సాలడ్స్కి వాడుతూ ఉంటాం. ప్లెయిన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు, లేదా కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు. ఇలాంటివి ఏవైనా సరే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకోవడం మంచిది, రీఫైన్డ్ ఆయిల్ కాకుండా. సో దీన్ని మనం 2 వైపులా కాస్త ఆయిల్ వేసి కాల్చుకుందాం. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కంప్లీట్గా ఆయిల్ అన్నది మానేస్తూ ఉంటారు. కంప్లీట్గా మానేయవసరం లేదు. జస్ట్ ఆ రీఫైన్డ్ ఆయిల్స్ అనేవి అవాయిడ్ చేసి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసి, నార్మల్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేవి ప్రతిరోజు ఒక 1.5 to 2 స్పూన్స్ వరకు కూడా డైట్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఇన్ ఆల్ ద మీల్స్ అనమాట, నాట్ ఇన్ 1 మీల్. ఓకే, సో ఇలా కాస్త ఆయిల్తో మనం పరాటాని బ్రష్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను.
పరాఠా రెడీ అయిపోయింది. స్పినాచ్ పరాటాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పాలకూర 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. స్పినాచ్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పాలకూర, గోధుమ పిండి, ఉప్పు, వాము, పచ్చిమిర్చి ముక్కలు, తగినన్ని నీళ్లు వేసుకొని పరాటా పిండిలా కలుపుకొని పరాటాలా ఒత్తుకొని పాన్ పై 2 వైపులా కాస్త నూనె అప్లై చేస్తూ ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్పినాచ్ పరాటా రెడీ.